ఈ పరాప్రకృతి అపరాప్రకృతిని పற்றி చూసేప్పుడు ఈ రెండుని కామన్ ఫ్యూచర్స్ ఒకే మాదిరి ఉండే ఇది ఏమి, రెండు వేరే వేరే దాని ఉండే విద్యాసాలు ఏమి అనే దానిని మన చూసినాము. దానిలో వచ్చి కామన్ ఫ్యూచర్ అనేప్పుడు రెండునే అనాది, మాయని అనాది, ఎప్పుడు ఎన్నో కాలాన్ని ముందాతి ఉండి అది వస్తానే ఉంది. అపరా ప్రకృతి అనే రెండుని, పరా ప్రకృతి అపరా ప్రకృతి రెండుని అనాది. అనాది అంటే ముడివులాది, దానికి ఎప్పుడు తోండ్రింది అనేదేని మన నుంచి చెప్పింది వెళ్ళవదు అనే దాన్ని చూసాము. అనగా అనాది చేతన తత్వం వచ్చి పరాప్రకృతి, అనాది అచేతన తత్వం వచ్చి అపరాప్రకృతి. పరాప్రకృతి అనాది చేతన తత్వం, అపరాప్రకృతి వచ్చి అనాది అచేతన తత్వం. ఈ దేవుడు ఈ ఈశ్వరన్ అనేది వచ్చి అనాది ఈ రెండు సేరిందే ఈశ్వరన్ అనేది. ఈ ఈశ్వరన్ వచ్చి పోయేట్టుగా వచ్చి, అதாவது ఈ పరంపొరులు అనేది వచ్చి పోయేది లేదు. అதாவது మట్ట చిన్న చిన్న దేవుళ్ళు మారి అది వస్తుంది పోతుంది అనేట్టుగా ఉండదు, ఎప్పుడు నీకమర నరంజి ఉండేదే అనేదాన్ని మన మొదటి ఇన్ఫర్మేషన్ గా వీళ్ళు చెప్పినారు. அடுத்து వచ్చి ఈ ఈశ్వరన్ అనేది వచ్చి అన్నికి ఉపాదాన కారణం అనేదాన్ని చూసాము. ఉపాదాన కారణం అంటే ఏమి? నిమిత్త కారణం, ఉపాదాన కారణం, అభిన్న నిమిత్త ఉపాదాన కారణం, వివర్త ఉపాదాన కారణం అనేదింత మనం చూసాము. ఆ నిమిత్త కారణం అంటే పాణిని చేసిన వాడు దోండో వాడిని కుయవన్, ఆ కుయవన్ని మన ఆ నాలెడ్జ్ దోండుకు ఆ పాణిని చేసేదానికి ఉండే ఆ తిరమై ఆ సామర్థ్యం ఉందో ఆ వాణ్ణి నిమిత్త కారణం అట అనేసి చెప్పుతాము. ఇక్కడ ఈ ఉలగాన్ని పడచేదానికి ఉండే ఆ నాలెడ్జ్, సర్వజ్ఞన్ అన్ని పట్రియ నాలెడ్జ్ దోరుకుంది ఆ ఇరైవన్ ఈశ్వరన్. దానిచి ఆ సృష్టికి కారణంగా ఉండే దానిచి వాళ్ళు వచ్చి నిమిత్త కారణం అని చెప్పేము. అనగా ఉపాదాన కారణం అనేప్పుడు దాని ఆ మಣ್ಣు, ఆ పాణిని ఎగ్జాంపుల్ గా చెప్పేప్పుడు ఆ మಣ್ಣు களிమಣ್ಣు ఆ పాణిని చేసేదానికి ఉపయోగపడుతుంది అట అనేప్పుడు ఇక్కడ ఏమి ఈ దేవుడే వచ్చి ఉపాదాన కారణంగానే ఉండారు. తన ఎట్టా సిలంది తన్నుடைய ఆ ఎచ్చిల్లోనే ఇదింతా కట్టుతుందో అదే మరి ఈ దేవుడు వచ్చి తనని పొరులుగా పెట్టుకుని అన్నిని పడచేయండి. ఈ ఉలగాని వేరే ఏదో పొరుల్ని పట్టి పడచల, తననియే పొరులుగా ఎత్తుకుని వాణ్ణి పడచేయండి అటానే. ఇప్పుడు అన్నిలోని దేవుడు అనేదే నీకమర నెరంజి ఉంది అనే దాన్ని చూసాము. దానిచ్చే దాని అభిన్న నిమిత్త ఉపాదాన కారణం చెప్పేవు. రెండుకు వ్యత్యాసం అనేది లేదు. నిమిత్త కారణానికి ఉపాదాన కారణానికి ఒక విధమైన అதாவது వేరే వేరే లేదు. నిమిత్త కారణం ఉపాదాన కారణం ఎట్టా కుయవన్ களிమన్ అటాని వేరే వేరే కాదు, అదే మరి ఇక్కడ లేదు, రెండునే ఒకటే అనేదాన్ని ఆ అభిన్న నిమిత్త ఉపాదాన కారణం మూలంగా చెప్పారు. ఇప్పుడు దీనిలో కూడా అభిన్న నిమిత్త ఉపాదానాలకు కూడా నిమిత్త కారణం ఇది రెండు వేరే వేరేగా ఉండేప్పుడు వచ్చి తంగం అనేది వేరే ఒక విధమైన వడివ లేకుండా ఉంది, ఆభరణం అనేది ఇదితో వడివంతో ఉంది ఇటనేప్పుడు అది రెండునే రియలేక ఉண்மை మాది ఉండే అనే అటానికి కేள்வி వచ్చేప్పుడు మనం వచ్చి వివర్త ఉపాదాన కారణాన్ని చెప్పేము. వివర్త ఉపాదాన కారణం ఏమి? దానికి ఎగ్జాంపుల్ ఏం చూసాము? ఆ అలైகள் సముద్రం నీర్ అనేదాన్ని చూసాము. ఆ అలైகள் సముద్రం ఏ నీళ్ళు వచ్చి అదే నీలే సముద్రంగా ఉంది, ఆ సముద్రాల అలైகள் కాని అదే నీలే ఉంది, అధిష్టానంగా ఉండేది ఆ నీలే. అదే మరి మనకు జీవాత్మ పరమాత్మ అటానిసి ఎది ఉంటున్నాం దానికి అన్నిటిని బేస్ గా అడిపడిగా ఆధారంగా ఉండేది ఆ బ్రహ్మనే అనేదాన్ని మన చూసాం. ఈ విద్యాసాలంతా మనకి ఆ సృష్టి స్థితి లయం అటాని చెప్పేమి అన్నిటినేని పடைப்பு ఆ కాతల్ స్థితి అనగా లయం అழிவு అన్నిటినీ కారణంగా ఈ దేవుడే ఉన్నాడే అనేదాన్ని మన
చూసాము. అంటే ఇప్పుడు దీనిలోండి ఏం తెలుసుకుంటున్నాము? ఉలగం అనేది తనీగా ఒకటి లేదు, ఈ దేవుడే ఉలగంగా தோன்றேது வட்டி నామ ఉరువం మట్టునే పేరుని ఉరువం మట్టునే ఒక మాత్రంగా ఉందే తవర అన్నినే ఉండేది అన్నినేని దేవుండే అనేదాన్ని మన புரிஞ்சுக்கோண்டி ఇటు புரிஞ்சுக்கோங்க మనవుடைய ఆ మనసుடைய పక్వం అనేది మనకు మారుకుంటా అవుతుంది. అదావదు అవస్థా భేదం, ఆ నిలయిలు ఉండే భేదాల్ని మనకు తెలుసుకోంగా మన వచ్చి ఈ ఉలగాన్ని మన వచ్చి కీలాన అయ్యో ఈ ఉలగం ఏం ఉలగం ఇది తేవనా అటాడిసితా మనకు ఒక వెరుపు నడిచి ఉలగాలు అవుతుంది. ఆ ఇదింత కొంచెంగా మారింది ఆరంభించింది.